ఇక్కడైతే సివి ఓకే మోక్ష గుండం విశ్వేశ్వరయ్య గారి విగ్రహం అనేది ఉంది. చాలా వరకు చాలా మంచిగా ఏర్పాటు చేశారు. చూడండి విగ్రహం అనేది. నేను చాలా రోజుల తర్వాత ఇలా నేను లోపలికి వచ్చాను. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లోపలికి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఉమ్మిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. నన్ను చూస్తే ఎందుకు ఉమ్మియాలనిపిస్తుందో నాకైతే తెలియట్లేదు. ఇక్కడ చూడండి చీకటి అనేది ఎలా ఉందో. నాకు వచ్చేసి కొద్దిగా పాస్ కూడా వస్తుంది. పాస్ పోయాలి. ఇలా స్ట్రైట్గా వెళ్తే ఏమొస్తుందో అనేది తెలియదు. ఒకసారి వెళ్ళి చూద్దామని నేను అనుకుంటున్నాను. చూడండి ఈ చీకట్లో ఎలా ఉందో పరిస్థితి. ఒక్కనే నడుచుకుంటా వస్తున్నాను. ఇక్కడ కొద్దిగా పూజలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సౌండ్ వినపడుతుంది. ఇక్కడనే ఒక టెంపుల్ కూడా ఉన్నట్టుంది. ఇక్కడ మొక్కుతున్నారు. ఏదో అందరు కలిసి మొక్కుతున్నట్టుగా ఇక్కడ వినపడుతుంది. ఇక్కడ లైటింగ్ అనేది వేశారు. కొద్దిగా చీకటిగా ఉంది. ఇక్కడనే టెంపుల్ ఉందని చెప్పుకోవచ్చు. కొద్దిగా పాస్ కూడా వస్తుంది. నాకు ఎక్కడ పోయాలో తెలియదు. ఆ లాస్ట్ పోతే ఏమొస్తుందో కూడా తెలియదు. నడుచుకుంటా పోతున్నాను. ఇక్కడ చూడండి గేట్ అనేది ఎలా ఓపెన్ ఉందో. చూస్తే అక్కడ స్ట్రైట్గా లైట్లు అనేటివి కనపడుతున్నాయి. అంత దూరం వెళ్తే ఏమొస్తుందో తెలియదు. ఇక్కడ చూడండి ఎలా ఉందో చీకట్లో మొత్తం. స్ట్రైట్గా వెళ్తే ఏమొస్తుందో కూడా తెలియదు. ఇక్కడ చూడండి ఏదో ఒక గేట్ ఉంది. లోపలికి వెళ్తే ఏమొస్తుందో కూడా తెలియదు. ఇక్కడ లక్ష్మీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని ఉంది. ఇలా చూడండి ఎలా ఉందో చీకటి. కొద్దిగా గోడ కూడా చాలా పెద్దగా కట్టారు. కలెక్టర్ ఆఫీస్లోకి ఎవరైనా దుంకుతారా అని. చిన్నప్పుడు గోడలు దుంకేది ఎక్కడ పడితే అక్కడ, ఇంటికాడ బయట కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇంత పెద్ద గోడ అనేది ఉంది. చూడండి కొద్దిగా సరిగా అనిపించట్లేదు. కొద్దిగా పాస్ వస్తుంది కాబట్టి చూడండి ఇలా పైకెక్కి దుంకడానికి కూడా రావట్లేదు. నాకు అంత పరిస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. చూడండి నిద్రమప్పు కూడా అలానే ఉంది నాకు. చాలా వరకు కలెక్టర్ ఆఫీసులలో, టెంపుల్లో కూడా వాకింగ్ అనేది చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే చాలామంది ఇక్కడ ఎంప్లాయీస్ దాదాపుగా వచ్చి ఇలా వాకింగ్ చేస్తారు. ఇక్కడైతే ఈ ప్రదేశం కూడా వచ్చాను నేను చాలాసార్లు. ఇక్కడ చూడండి ఈ వెలుతురు అనేది ఎంత ఉందో ఈరోజు. ఇక్కడనే టీ బ్రేక్ అని ఉంది. టీ బ్రేక్ ఛాయ్ తాగేది ఏ ఛాయ్ బాగుందని. కానీ ఛాయ్ విలువ కూడా తెలియకుండా ఇక్కడ ఇప్పుడు ఛాయ్ కూడా ఎలా ఉంటుందో తెలుస్తుంది నాకు. ఇక్కడ చూడండి పచ్చగా ఎలా ఉందో. చెట్లు అనేటివి షోకేస్ చెట్లు, అన్ని చెట్లు వేయడం జరిగింది. ఇక్కడ కాలుకి దెబ్బ తాకిందని చెప్పుకోవచ్చు. కొద్దిగా అనుకోకుండా ఇటుక పిల్లని తొక్కాను మా డాడీ బండి వేసుకొని. ఇంకా కింద పడ్డానని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా నడుస్తున్నాను రోడ్డు పైన. చూడండి చాలా కొద్దిగా అనిపిస్తుంది ఎలానో. తినేది కూడా అరిగిపోతుంది. కొద్దిగా వెళ్ళాలి. పాస్ మరియు వాష్రూమ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కుక్క అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఇక్కడ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ దారి ఇటు స్టూడెంట్స్ మరియు జనరల్ పబ్లిక్ అని ఉంది. ఇక్కడ చాలా వరకు ఓకే చాలా రోజుల తర్వాత ఇలా నడుచుకుంటా వచ్చాను నేను. కొద్దిగా ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఎందుకంటే కొన్నిసార్లు ఆలోచన వేరే ఛానల్లోకి వెళ్తుంది. ఇప్పుడైతే నేను బయటికి వెళ్ళబోతున్నాను. టీ బ్రేక్ అనేది ఉంది. ఇలా చూడండి లైటింగ్ అనేది ఎలా వేశారో. అక్కడ చందమామ కనపడుతున్నాడు యథావిధిగా. ఇక్కడ చూడండి ఎంతమంది ఓకే వాళ్ళు ఎంప్లాయీస్ వచ్చి ఇక్కడ వాకింగ్ అనేది చేస్తున్నారు. చాలా వరకు పెద్ద పెద్ద జాబులు చేసి
లక్షలు లక్షలు వేలు వేలు సంపాదించి ఇప్పుడైతే పని చేసుకుంటున్నారు. చూడండి లైటింగ్ అనేది ఎలా చేస్తారో. ఎక్కడికి పోయినా ఈ పరిస్థితి. నేనైతే వెళ్ళబోతున్నాను.